పాయింట్లు ఇక్కడ ప్రస్తావించారు ఏంటంటే విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి 9,500 కోట్ల విద్యా దీవెన వసతి దీవెన 3,000 నిరుద్యోగ భృతి 1.8 లక్షలు నిరుద్యోగంగా ఉన్నటువంటి బకాయిలు ఈ ఇష్యూస్ అన్నిటిని మీరు డిమాండ్ చేస్తున్నారని చెప్పనే ముఖ్యంగా డిఎస్సి అని వాటన్నిటినీ కూడా దృష్టి మరల్చడం కోసం అని చెప్పనే ఇప్పుడు వరుసగా ఈ అక్రమ అరెస్టులు ఇవి చేస్తున్నారని వైసీపీ నుంచి ఇవి వస్తున్నాయి. తర్వాత వైసీపీ నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్లు తాజాగా కూడా ఏంటంటే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష ఇంటి మీద జరిగిన దాడి మీద న్యాయ విచారణ జరిపించాలి, హార్డ్ డిస్కులు ముఖ్యంగా ఇవన్నీ కూడా కోర్టు పర్యవేక్షణలో భద్రపరచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని, తర్వాత బోత్ సైడ్స్ కూడా కేసులను ఇనిషియేట్ చేయాలి ఎవరు ఏంటనేది, దౌర్జన్యాలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద కూడా, తర్వాత మాల గంగమ్మ ఘటనలో కూడా ఖచ్చితంగా న్యాయ విచారణ జరగాలని చెప్పని, ముస్తఫా ఆయన కుమారుడి మీద పెట్టినటువంటి అక్రమ కేసుల మీద కూడా సమీక్ష జరపాలని చెప్పని, మాదల శ్రీనివాస్ ఫిర్యాదు మీద కూడా ఇనిషియేట్ చేయాలి కేసు విచారణ అని చెప్పని, చింతాడ రవికుమార్ కేసులో ఘటనా స్థలంలో వాళ్ళని ఎందుకు చేర్చారో విచారణ జరపాలని, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒకవైపు పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి, మీ ఎంపీలు కూడా ఉన్నారు. సో అక్కడ పార్లమెంట్లో కానీ ఇక్కడ గవర్నర్కి కానీ వీళ్ళ దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్యతంగా ఫైట్ చేస్తారా, లేదంటే వీటన్నిటి మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ కోర్టులో ఫైల్ చేసేటువంటి అవకాశం ఉందా? 3 రకాల కూడా పోరాటం చేస్తామన్నా మేము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మాకు ఇప్పటికే క్లియర్ కట్ ఆదేశాలు ఉన్నాయి. 3 రకాల పోరాటాలు. ఒకటి, చట్టసభల్లో మా నాయకులు ఎవరైతే మా ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారో, ఎమ్మెల్సీలు కావచ్చు, అక్కడ ఎంపీలు కావచ్చు, రాజ్యసభలో ఉండేవాళ్ళు కావచ్చు, తప్పనిసరిగా అక్కడ ఈ సబ్జెక్ట్ను రైట్ చేస్తాం. ఈ అన్యాయాన్ని, హింసను, ఈ పక్షపాత ధోరణితో పోలీసులు వ్యవహరించే తీరును కూడా రైట్ చేసి అక్కడ కూడా న్యాయం అడుగుతాం. రెండవది, కోర్టు మెట్లు ఎక్కుతాం, ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాం. మూడవది, ప్రజాక్షేత్రంలో మాలాంటి వాళ్ళం, ఇక్కడ ఊర్లోనే ఉండే వాళ్ళ మాలాంటి వాళ్ళ నాయకత్వంలో ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తాం. ఒకవైపు ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజలతో కలిసి ఉండి పోరాటం చేయడం ఒక మార్గం, మరొక మార్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, వీరికి బుద్ధి వచ్చేలా న్యాయమైనటువంటి తీర్పులు తీసుకునే దానికోసం ప్రయత్నం చేయడం. మరొకటి, చట్టసభల్లో దేశ దృష్టికి సమస్యలు తీసుకుపోవడం, వీరికి బుద్ధి వచ్చేలాగా పోరాటం చేయడం. ఈ 3 రకాల పోరాటాలు మేము చేస్తాము. ముఖ్యంగా నిన్న ఎమ్మెల్యే ఇంటి మీద జరిగిన దాడి, విరూపాక్ష మీద జరిగిన దాడి అయితే మాత్రం ఎంత అన్యాయం ఉన్నా అసలుకి ఇది. అతనేమన్నా ఎమ్మెల్యే అనుకుంటున్నారా, లేకుంటే స్ట్రీట్ రౌడీ అనుకుంటున్నారా? ఒక వీధి రౌడీ పట్ల కూడా ప్రవర్తించకూడనంత నీచంగా ఒక శాసనసభ సభ్యుడి పైన ప్రవర్తిస్తారా? అది కూడా ఒక దళిత ఎమ్మెల్యే పైన. ఎంత అన్యాయం, ఎంత మీరు అహంకారం పోలీసు వాళ్ళకు, ఈ ప్రభుత్వానికి. ఎక్కడ తీసుకుపోతున్నారు నాకు అర్థం కావడంలా. ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి తలుపులు బద్దలు కొట్టి బెడ్రూమ్లోకి పోయి వాళ్ళ ఇష్టానుసారం లాక్కొచ్చి వాళ్ళ కొడుకును, తండ్రిని, అందరికి ఎంత అన్యాయం. మళ్ళా వీళ్ళు సీసీ ఫుటేజ్లలో కనిపిస్తాయని హార్డ్ డిస్క్లన్నీ కూడా మీరు తీసుకపోవడం అంటే కదా. ఇంటి మీద దాడి చేసినారు, ఇంటి మీద దౌర్జన్యం చేసినారు, ఇంటి మీద లూటు చేసినారు, దీని మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చారా? ఎందుకంటే తర్వాత నిజానికి స్పీకర్ కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి అరెస్ట్, అది కూడా చేశారో లేదో ఇంతవరకు ఎక్కడ న్యూస్ రాలేదు. ఇచ్చినాం. అసలు అది క్షమించరాని నేరము, విరూపాక్షమి జరిగినది. ఎమ్మెల్యే పైన చేయాల్సిన కార్యక్రమే కాదు సార్. ఈ అంశం ముగించాం సార్. అసలు ఎంతమంది మీద కేసులు పెట్టారనంటే న్యాయవాదులు, రైతులు, విద్యార్థులు, మాజీ సైనికులను కూడా ఇరికించారంటండి. ఏది రవికుమార్ కేసులో అసలు చాలా దారుణం. అసలు ఆవిడ లేని సంఘటనా స్థలంలో లేని వాళ్ళని కేసులు పెట్టినారని మీరు చెప్తున్నారు కదా. సైనిక ఉద్యోగులను కానీ, ఒక ఆయనేమో బిడ్డను ఎక్కడో చేయించుకోవాలని కాలేజీలో జరిపించుకోవాలని పంజాబ్ పోతే ఆయన పేరు పెట్టారు. ఇంకో ఆయన పేరు పెట్టారు. మీరు అక్కడికి ఆశ్చర్యపోతున్నారు, నేను ఆశ్చర్యపోవడంలే. ఎందుకంటే గర్భంలో ఉండే పిండం మీద కేసు పెట్టారు. మా యొక్క కోడళ్ళు కానీ, లేకుంటే మా యొక్క బిడ్డలు కానీ గర్భం దాల్చి ఉంటే వాళ్ళ పిండం మీద, శిశువుల మీద కూడా కేసులు పెట్టారు. ఈ రాక్షస పాలన, వీళ్ళకి చాలా అన్యాయం వచ్చింది. వీళ్ళకు
సో నిజానికి ఏంటంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తెలంగాణలో ఆల్రెడీ ఇనిషియేట్ చేశారు, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో చేయలేదు. అంటే మోర్ ఓవర్ కోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్ మీద కేసు పెట్టడం అనేది డెఫినెట్గా అది మరి ఆ బార్ కౌన్సిల్కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో లేదో తెలియదు, అది అయితే చాలా మేజర్ ఇష్యూ అవుతుంది. అది చూద్దాం. తర్వాత ఒక ప్రధానమైనటువంటి అంశం అంటే తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి అత్యధికంగా 1.49 లక్షల కోట్ల రూపాయలు 2 ఏళ్లలో ఇచ్చాను, ఇది ఒక టాప్ రికార్డ్ అని చెప్పని అన్నారు. అయితే ఆయన మాటలు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ట్రాన్స్పరెంట్ గా చేస్తే విమర్శించే వాళ్ళకి సమాధానం ఒకటి, నేను ప్రజలకు చెప్పాను, వాళ్ళ కోసం చేస్తాం, ముందుకెళ్తాం. నేనేదో వెల్ఫేర్ అంటే పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వడమే కాదు, వాళ్ళ జీవితాల్లో మార్పు తేవడం. ఏ విధంగా తెస్తున్నా దానికి ఫ్యామిలీ ఎంపవర్మెంట్ మిషన్ పెట్టాం. రెడ్యూసింగ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అవర్ గోల్. ఆర్థిక అసమానతలు తగ్గించాలి, మెరుగైన జీవన ప్రమాణం, ఇది ఫిలాసఫీ కింద తీసుకున్నాం. దీనికోసం ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ